తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. ప్రభునందు ప్రియులారా, త్రిత్వంలోని 10వ ఆదివారం యొక్క ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మా స్థుతులపై ఆసీనుడవైన మా పరమ తండ్రి, నీ మహిమ గల పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రములు 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 స్తుతులు చెల్లించుకుంటున్నాము. మహిమ ఘనత ప్రభావములు ప్రభా నీకే అర్పించుకునిచున్నాము తండ్రి. ప్రభా, నీ యొక్క మహాకృపచేతను దయచేతను ఈ భయానకమైనటువంటి వాతావరణం మధ్య, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నీ బిడ్డమైనటువంటి మమ్మలను ప్రభా నీ మహాకృపచేత దయచేత సజీవులుగా ఉంచి తండ్రి, మాధ్యమం గుండా ప్రభా నీ నామం పేరిట ఏకీభవించి ఈ పరిశుద్ధ విశ్రాంతిలో ప్రభా నిన్ను సేవించి స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చిన యొక్క పరిశుద్ధ తరుణాన్ని బట్టి వందనములు మా ప్రభా. ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభా దీవించి నీ విశ్రాంతిని దీవంతో నింపండి. నీ ఆత్మ ప్రసన్నత అధ్యస్థితిగా ఉంచి ఆరాధనంతట్లో కూడా ప్రభా నీ సహాయం మాకు అనుగ్రహింపచేయండి. సమస్తము క్రమముగాను మర్యాదగా జరిగింపచేయండి మా ప్రభా. చీకటి శక్తి లేఖనాలను బంధించండి మా ప్రభా. ఈ యొక్క ఆరాధన మా ఆత్మీయ జీవితంలోకి దీవెనకరముగాను నీ నామమునకు మహిమకరంగా జరిగింపచేసి ఘనతయు మహిమయు ప్రభావములు మీరే పొందుకునమని మా ప్రియరక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మిక్కిలి వినముతో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 16వ కీర్తన, యెహోవా నా మొరలాలించెను. ఈ కీర్తనతో మనం ఆరాధనలోనికి వెళదాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశలదీనహీనుడగునా దుహాయనడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదవళము బోలు నామది తన ప్రదీప్త వాక్యాంకుశాతిన్. యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యాత్నమెదను నియన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు జవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావళల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసు గణనంచి
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని ఎద్దుకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థోదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మేము స్వాభావికముగా పాపులమనియు అప్యతులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరముల ఎద్దకు ఆశ్రయకే వచ్చున్నాము. మా కొరకు చనిపోయేటికై నీ జనత యొక్క కుమారుని ఇచ్చిన మిగులు కన్నగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను ఉద్దింపదింపమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోయేటికై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసమించు వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభు, రక్షణ అందరికీ దయచేయము. త్రిత్వం తర్వాత 10వ ఆదివారం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందాము. నేనైతే దేవునికి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. వారు నా మీదకు రాకున్నట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణం విమోచించి ఉన్నాడు. పురాతన మొదలుకొని ఆశిండకు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవా, చెవికి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లందుండునట్లు మహిమ కలుగును గాకమే. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
లందున ఎలాకు సమాధానం నరుల కాయన దయ ప్రభువైన దేవా పరమరాజ సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమ పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మది తలంచెయు నీకు మహిని మా స్తుతి కృత జ్ఞతనిచుచున్నాము ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకుందాము. ఓ దేవా, నీవు ముఖ్యముగా దయాదాక్షిణ్యములు చూపటం వల్ల నీ సర్వశక్తిని కనబరుచున్నావు. మేము నీ ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు నీవు దయతో మాకు వాగ్దత్తం చేసిన వాటిని పొంది నీ పరలోక భాగ్యమందు పాలువారమన్నట్లు నీ కృప అత్యధికంగా అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, త్రిత్వంలోని 10వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు చదువుకుందాము. పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 11 వచనములు ఈ రీతిగా రాయబడి ఉన్నవి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడుతురని మీకు తెలియను. ఇందుచేత దేవుని యొక్క ఆత్మ వల్ల మాట్లాడేవాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడనో యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరొకరికి ఆ ఆత్మలనే విశ్వాసమును, మరొకరికి ఆ ఒక్క ఆత్మలనే స్వస్థపరచు వరములను, మరొకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మల వివేచనయు,
మరొకనికి నానావిధ భాషలను, మరొకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహపడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఈ వాక్య భాగం ఎంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సువార్త పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి 48వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంత మేలు. కానీ ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రులు నీ చుట్టూ గట్టుకట్టి మొట్టడి వేసి అన్ని ప్రక్కలను నేను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చినని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రమ చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడినది, అయితే మీరు దానిని దొంగలగోగా చేతిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించినప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలను, ప్రధానులను ఆయనను నాశనము చేయి చూచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయన హత్తుకుని ఉంటారు గనుక ఏమి చేయబడిన వారికి తోచలేదు. ఈ వాక్య భాగం ఎంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమెల్లరమును కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారుల నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, సజీవుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ ಎಲ್ಲರಿಗೂ వందనములు తెలియజేస్తున్నాము. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి త్రిత్వం తర్వాత 10వ ఆదివారం ముందు ఈ మాధ్యమం గుండా ఆయన నామములో సమకూడి ఆయన ఆరాధించుటకు, సేవించుటకు, కనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ త్రిత్వం తర్వాత 10వ ఆదివారం కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1-11 వచనములు, అదే రీతిగా సువార్త పాఠముగా పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41 మొదలుకొని 48 వచనాల మటుకు మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ చదువుబడి ఉన్నటువంటి 2 పాఠములను కూడా మనము గమనిస్తున్నప్పుడు, మొదటి పాఠములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ
ఆత్మ ప్రత్యక్షతలో ఒక్కొక్కరికి ఆత్మవరములు ఇవ్వబడినవి. ప్రభు ఒక్కడే. ప్రభు యొక్క ఉద్దేశంలో ఉన్నవన్నీ కూడా అందరి కొరకైనటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తున్నాము. 2వ పాఠము లోకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 48లో యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా యెరూషలేము పట్టణాన్ని ప్రవేశిస్తున్నప్పుడు, జయప్రవేశం చేస్తున్నప్పుడు ఆ యొక్క పట్టణాన్ని ఒలీవల కొండ నుంచి దూరముగా చూచి ఆ పట్టణం వేళ సంభవించబడిన పరిస్థితులను బట్టి దాని యొక్క భవిష్యత్తు నాశనాన్ని గురించి ఆయన ముందుగానే చూచి విలపించి ఈ యెరూషలేము ఇప్పటికైనా గ్రహించి మార్పు చెందాలని ఆయన కోరుకుంటారని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా కృపచేతను ప్రేమ చేతను మనమందరము కూడా ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య, ఈ భయానకమైనటువంటి దినాల మధ్య మనము కొనసాగుతున్నాం. దేవుని యొక్క కాపుదల బహు విశేషముగా మన ఎడల, మన కుటుంబాల ఎడల నిలిచి కొనసాగుతున్న విధానాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాము. ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉండి ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద మనం సంరక్షించబడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తెరిగి దేవుని యొక్క కృప, దేవుని ప్రేమ, దేవుని యొక్క సమకూర్పులు ఈవులు బట్టి మన జీవితాలు సంతృప్తిపరచబడుతున్నాయి. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంతో విధేయులమై కాలాన్ని గమనిస్తూ, పరిస్థితులను గమనిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేస్తూ, వాక్యోపదేశంలో మనకి విశదీకరించబడుతున్నటువంటి, హెచ్చరించబడుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనము పరిగణలోనికి తీసుకుని కాలము నెరిగి నడిచేటువంటి జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు ఉద్దేశాన్ని లోకంలో మనము కొనసాగిస్తూ మన యొక్క స్వీయ రక్షణ కొరకును, మన స్వీయ రక్షణ యొక్క బహుమానము కొరకు, అదేవిధముగా ప్రభు యొక్క సంకల్పము లోకం ఎడల ఏ రీతిగా ఉందో ఆ సంకల్పానికి బద్దులమై దాన్ని నిర్వర్తిస్తూ ముందుకు కొనసాగవలసినటువంటి దినాల్లో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లారా, ఈ ఉదయకాలమందు ఈ మాధ్యమం గుండా మీ యొక్క గృహాల్లోకి ఈ యొక్క ఆరాధనని ఆహ్వానించి దీనిలో ఏకీభవించి కొనసాగుతున్న అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట శుభావందనములు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనము ఈ దినాల మధ్య బహు భారము కలిగి, బాధ్యత కలిగి కొనసాగవలనన్న మాటలు ఈరోజు లేఖనంలో మనకి స్పష్టమవుతున్నాయి. ప్రభు వారి యొక్క ఆదేశాలను, ఉపదేశాలను మనం జాగ్రత్తగా గమనించబద్ధులమై ఉన్నాము అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ప్రజల యొక్క మార్గాలు వేరు, వారి ప్రవర్తన వేరు, వారి యొక్క క్రియలు వేరు అనేటువంటి విషయాన్ని ఈరోజు పాఠంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము గమనించవచ్చు. చూడండి, ఒక్కమారు మనము ఈ దిన పాఠాల్లోనికి మనం వెళ్ళినట్టయితే ప్రభువారు తన పరిచర్యలో భాగముగా ఆయన మొదటి రాకడ యొక్క ఉద్దేశాన్ని నిర్వర్తించవలసినటువంటి సమయము ఆసన్నమవుతున్నటువంటి తరుణంలో, సమయం ఆసన్నమైనప్పుడు ఆయన యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రభువారు యెరూషలేముకి సమీపిస్తున్నారో, ప్రవచన నెరవేర్పుగా ఆయన గాడిద పైనెక్కి యెరూషలేముకి జయప్రవేశం చేయటం అనేది మనం చూస్తున్నాం.
ఆ ప్రయాణం మధ్యలోనే ఆయన దూరం నుండి ఆ ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేము పట్టణాన్ని చూసి తను పయనమై యెరూషలేము వెళ్ళిన తర్వాత జరగబోయే పరిస్థితులన్నీ కూడా ముందే చూచిన వారై భవిష్యత్ కాలమందు యెరూషలేము పట్టణం ఎడల జరగబోయేటువంటి భయంకరమైనటువంటి ఆ వినాశనకరమైనటువంటి పరిస్థితులను ఆయన చూసి, నేడైనా నువ్వు ఈ సమాధానకరమైన సంగతులు చూసినా నీకెంతో మేలు అనేటువంటి విషయాన్ని ప్రభువారు అక్కడ ప్రస్తావిస్తూ ఆ పట్టణం యొక్క భవిష్యత్తును బట్టి విలపించటం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు అనుభవంలో నుంచి పాఠము నేర్చుకుని, అనుభవాల్లో నుంచి పాఠము నేర్చుకుని, పరిస్థితులు సరిదిద్దుకొని, మార్గాలు సరిదిద్దుకొని, మాటలు సరిదిద్దుకొని కొనసాగవలసినటువంటి దేవుని యొక్క జనాంగము, అనుభవాల నుంచి పాఠము నేర్చుకుని దేవుని ఎడల ఎంతో విధేయతతో కూడినటువంటి నీతిమతమైనటువంటి జీవితము కొనసాగించవలసినటువంటి ఇశ్రాయేలీయులు తరమబడి తరము దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పానికి దూరమై బహు ఘోరమైనటువంటి పాపానికి వారు లోనవటం అనేది మనం చూస్తున్నాం. చూడండి, మొదటి నుంచి కూడా మనము గమనించుకుంటూ వస్తున్నప్పుడు అబ్రహాము కాలం నుంచి మనం చూస్తున్నప్పుడు, అబ్రహాము కాలం నుంచి అదేవిధముగా ప్రవక్తలు, అదేవిధముగా ప్రభువారి యొక్క ఆగమనానికి ముందు బాప్తిసమిచ్చి యోహాను, ప్రభువారి యొక్క ఉపదేశాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ప్రతి చోట కూడా మనము గమనించి అభ్యసించటానికి, జాగ్రత్త పడటానికి ఎన్నో మాటలు లేఖనములో మన కొరకు పొందుపరచటం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 11 వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఇర్మియా కాలం నాటి యోధా జనాంగం యొక్క భయంకరమైనటువంటి అవిధేయత, వారి యొక్క వేషధారణ జీవితాన్ని బట్టి దేవుడు మీ క్రియలు మార్గాలు సరిదిద్దుకోమని ప్రవక్త ద్వారా ఆదేశించడం అనేది మనం చూస్తున్నాం. దేవుని యొక్క మందిరానికి ఆరాధనకు వస్తున్నారు. ఆ ఆరాధనలో వారు నిలిచి ఆరాధిస్తున్నప్పుడు కేవలము వారి యొక్క పెదవులు ఆరాధిస్తున్నాయి, కానీ వారి యొక్క హృదయము దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క సంకల్పానికి, చిత్తానికి బహుదూరంగా ఉండటం అనేది మనం చూస్తున్నాం. అందుగురించే ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అని అంటూ దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశిస్తున్నటువంటి యోధావార్లారా, మీ క్రియలు మార్గాలు సరిచేసుకోండి, అవి దేవునికి పూర్తిగా విరోధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రవక్త ద్వారా దేవుడు ఆదేశించడం అనేది మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క హెచ్చరిక లోబడక భయంకరమైనటువంటి బబులోను దాస్యానికి చెరకు వారు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, మొదటి నుంచి కూడా అబ్రహాము కాలములో అబ్రహాము దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్న చోట బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చారు. పితరులైనటువంటి వారు దేవుని యొక్క ప్రసన్నతను, ప్రత్యక్షతను ఎక్కడైతే అనుభవించారో, పొందుకున్నారట్టి ప్రతి చోట కూడా బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించడం అనేది మనం చూస్తున్నాం. అటు తర్వాత నిర్గమం కాలంలో ఈ 40 సంవత్సరాల ప్రయాణ మధ్యలో దేవుణ్ణి ఆరాధించుటకు వారు బలిపీఠాలు కట్టి ఆరాధించడం అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు మోషేకి ఈ ప్రత్యక్ష గుడారం గురించి ఆదేశించారో, అటు తర్వాత ఈ సంచార మందిరముగా కొనసాగినటువంటి ఈ ప్రత్యక్ష గుడారమందు వారు దేవునికి బలులు అర్పించుకుంటూ ఆరాధించడం అనేది మనం చూస్తున్నాము. వాగ్దాన భూమిలో కూడా
సొలొమోను చేత మందిరము కట్టబడే వరకు కూడా ఈ ప్రత్యక్ష గుడారంలోని వారు దేవుణ్ణి ఆరాధించడం అనేది మనం చూస్తున్నాము. తదుపరి సొలొమోను మందిరము కట్టబడిన తర్వాత దేవుని యొక్క మందిరములో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఇశ్రాయేలీయులు చేసుకుని వచ్చారో అనేకమైనటువంటి సంఘటనలు మనకున్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆ మందిరములో ఇశ్రాయేలీయుల యొక్క భయంకరమైనటువంటి జీవితాన్ని గురించి దేవుడు ఎంతగానో వేదన చెందటం అనేది మనం గమనించగలం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షతకు నిలయమైనటువంటి దేవుని యొక్క మందిరమును వారు దాని యొక్క పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుతూ దానిలో నిలిచి ఆరాధించేటువంటి వారి యొక్క జీవితాలు కూడా ఎంతో గంభీరముగా, పరిశుద్ధముగా కొనసాగించవలసినటువంటి ఈ జనాంగము పదే దేవుని యొక్క చిత్తాన్ని మీరి పాపము చేయటం అనేది మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్ష గుడారములో ఆరాధన జరుగుతున్నప్పుడు యాజకుల కుమారులైనటువంటి ఏలీ యొక్క కుమారులు హోఫ్నీ ఫీనెహాసు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర సాగించేటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క కట్టడలు, విధులు ధర్మశాస్త్రం గుండా ఆదేశించబడుతున్నప్పటికీ కూడా వాటిని నిరాకరించి పెదవుల మీద ఆరాధించి హృదయాలందు దేవుని యొక్క మార్గానికి పూర్తి విరుద్ధమైనటువంటి జీవితాలు సాగించిన ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని ఇర్మీయా గ్రంథంలో ప్రవక్త వివరణలో మనం చూస్తున్నాము. ఈ రీతిగా పరిస్థితులు కొనసాగుతూ దేవుడు తన ప్రవక్తలైన వారి చేత విశేషమైన రీతిలో ఆయన హెచ్చరించినప్పటికీ కూడా విన్నోలని జనాంగంగా వారు కొనసాగటం అనేది మనం చూస్తున్నాం. దేవుని యొక్క మందిరం యొక్క ఆరాధనకి వారిని దేవుడు దూరం చేసిన తర్వాత ఇర్మీయా ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా మాట విన్నటువంటి జనాంగాన్ని బబులోను చెరకి దేవుడు అప్పగించాడు. మరలా తానే వారిని జ్ఞాపకం చేసుకుని మరలా రప్పించిన తర్వాత వారు తిరిగి మరలా నాశనమైనటువంటి పట్టణాన్ని, మందిరాన్ని తిరిగి వారు నిర్మించడం జరిగింది. హేరోదు కాలంలో దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కానీ ప్రియులారా, మరలా దేవుని యొక్క హెచ్చరికను, వారి యొక్క పితరులకు జరిగినటువంటి పరిస్థితులను ఒక అనుభవంగా తీసుకుని జాగ్రత్త పడవలసిన జనాంగము మళ్ళీ వారికంటే విశేషమైన రీతిలో ఈ దేవుని ఎడల అవిధేయత కలిగి నేడు ప్రభువుకు వారి కాలం వచ్చే సమయానికి సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరముగా ఉండి ఆరాధనకు కేంద్రముగా ఉండవలసినటువంటి ఈ మందిరములో మరలా మరొకసారి ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు మందిర ప్రాంగణాన్ని వారు ఉపయోగించడం అనేది మనం చూస్తున్నాము. చూడండి, ఈరోజు సువార్త పాఠంలో మనం చూస్తున్నప్పుడు ప్రభువారు ఆ యెరూషలేము పట్టణాన్ని గురించి విలపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రభువారు అంటున్నటువంటి మాట, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన రెక్కల కింద తన బిడ్డను దాచుకున్నట్లు నేను దాచుకోవాలని నేను ఎన్నో మార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎన్నో మార్లు మీకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మీరు వినలేకపోతున్నటువంటి విషయాన్ని ప్రభువారు ఆ పట్టణాన్ని గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధముగా ఇక్కడ ఆయన ఆ పట్టణం యొక్క భవిష్యత్తు పరిస్థితుల గురించి ప్రభువారు ఎంతగానో విలపిస్తూ ఆ పట్టణం ఎడల సంభవించబడిన పరిస్థితులను ప్రవచనముగా ఆయన తెలియజేయటము, తదుపరి కాలంలో ప్రభువారి యొక్క ఆరోహణం తర్వాత క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ కాలంలో యెరూషలేము పూర్తిగా నాశనం చేయబట్టం అనేది మనం చూస్తున్నాం.
కాబట్టి ప్రియులారా, నేటి తరంలో విశ్వాసముగా కొనసాగుతున్నటువంటి మనము గడిచిన కాలమంతట్లో కూడా ఏ లేఖనాలు అయితే మనము ధ్యానిస్తున్నామో ఆ లేఖనములలో దేవుని యొక్క నిబంధన జనాంగమైనటువంటి ఇశ్రాయేలు విషయంలో దేవుని యొక్క ప్రేమ, కృప, అదే సమయంలో వారి యొక్క అవిధేయత ద్వారా బట్టి దేవుని యొక్క ఉగ్రత, ఆయన యొక్క భీకరమైనటువంటి తీర్పులను మనం చూసిన తర్వాత నేటి తరంలో నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి మన యొక్క ఆత్మీయ యాత్రలో మనము గమనించవలసినటువంటి ఎన్నో విషయాలు ఈరోజు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాటి ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులై ఆయన ఉగ్రతను పొందుకొని ఆరాధించుటకు ఆరాధనా స్థలము లేనటువంటి పరిస్థితులు నేడున్నాయి. మొండి గోడలు యెరూషలేములో ఉంటుండగా వాటి మీద చేతులు పెట్టి ఇప్పటికీ విలపిస్తూ వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ కూడా మనము నేడు గమనించవలసి ఉన్నది. ప్రస్తుత పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు నేటి తరములో సంఘం యొక్క అవిధేయత, సంఘములోని పరిస్థితులు, విశ్వాసుల యొక్క ప్రవర్తన, మార్గములు, క్రియలు, వీటన్నిటినీ కూడా మనము ఆలోచన చేస్తున్నప్పుడు నేటి పరిస్థితులు మన యొక్క విశ్వాస జీవితానికి దేవుని యొక్క హెచ్చరిక అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రభువారి యొక్క రాకడ ముంగుర్తులు నెరవేర్పును మనం చూస్తున్నాము. ఆ సంఘటనల మధ్య మన జీవనయాత్ర సాగిస్తున్నప్పుడు ఒకమారు ప్రభువారు యెరూషలేము యొక్క పరిస్థితి, ప్రజల యొక్క పరిస్థితి, వారి యొక్క అవిధేయతను ఆయన గమనిస్తూ ఆయన విలపిస్తూ తెలియజేయబడినటువంటి మాటలు, ఆయన యొక్క ప్రవచనము నెరవేరిన తర్వాత చాలా కాలములు మనము కొనసాగుతున్నాం. అనేక తరాలు సాగిపోయినాయి. నేటి సమయమందు మనము ఇంకా శ్రద్ధ వహించి ప్రభు కొరకు నిలబడి దేవుని యొక్క బిడ్డగా మనము విశ్వాస జీవితంలో అనేకమైన విషయాల్లో మనము శ్రద్ధ వహించి మనము జాగ్రత్త పడవలసిన దినాలు ఉన్నాయి. అనేకులను జాగ్రత్త పరచవలసిన దినాలుగా ఈ దినాలు ఉంటున్నాయనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరము అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి దేవుని యొక్క సంఘము కూడుకునేటువంటి మందిరాన్ని, ఆయన యొక్క శరీరం అనేటువంటి సంఘమును మనము పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచి ఆ పరిశుద్ధమైనటువంటి మందిరము నుంచి, సంఘము నుంచి కార్యాలు బయలుదేరి అనేకులకు మాదిరికరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని విషయంలో విశ్వాసుల యొక్క బాధ్యత, ప్రవర్తన, కార్యాలు చాలా ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు యెరూషలేమును గురించి దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేసినటువంటి మాటలు నెరవేరుతూనే ఉన్నాయి. ఆ హెచ్చరికలు ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు దేవుని యొక్క హెచ్చరిక లోబడిన కారణం చేత దేవుని యొక్క తీర్పు కూడా ఆ జనాంగం పొంది ఉన్నారు. చివరకు తన కుమారుణ్ణే ఆయన ఈ లోకానికి అనుగ్రహింపజేసినప్పటికీ కూడా ఈరోజు ప్రభువారి యొక్క ప్రయాణంలో చివరిసారి యెరూషలేముకు వెళుతున్నప్పుడు ఆయన యెరూషలేము ప్రవేశించిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. యోధా మతాధికారులు
ప్రభు యొక్క బోధలకు వారు ఎంతగానో వ్యతిరేకం అవటం అనేది మనం చూస్తున్నాం. ఆయన పరిచర్య ప్రారంభం నుంచి కూడా ఎంతగానో ఆయనకి వ్యతిరేకమైనటువంటి మనసులను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ప్రభు వారి యొక్క ఉపదేశాలు ఈ యోధా మతాధికారుల యొక్క స్వార్థపూరితమైనటువంటి చింతనలకు అవి చెంపపెట్టుగా ఉంటున్నాయి. ఆయన బోధలు వారు అప్పటి వరకు కూడా సమాజంలో వారు ఏదైతే ఉపదేశిస్తూ వస్తున్నారో, చలామణిస్తూ వస్తున్నారో, వాటన్నిటినీ కూడా ప్రభువారు వాటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఉపదేశిస్తూ ధర్మశాస్త్రానికి ప్రభువారు నూతనమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇస్తున్నప్పుడు, అప్పటి వరకు వారు యూదా మతాధికారుల ద్వారా వినినటువంటి మాటలకును ప్రభువారి యొక్క మాటలకు ఎంతో వ్యత్యాసాన్ని గమనించినటువంటి ప్రజలు ప్రభువారిని వెంబడించడం అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా ప్రభువారిని వెంబడిస్తున్నారో, వారి యొక్క మార్గాలకు వారి యొక్క కార్యాలకు ప్రభు మాటలు అడ్డమై జనులందరూ కూడా ఆయన వెంబడించడం చూసినటువంటి వీరు అసూయను పెంచుకొని ఎలాగైతే మన మనుగడకు ముప్పు అనేటువంటి విషయాన్ని వారు సమకూడి ఆలోచించుకొని ప్రభు వారిని చంపజూచడం అని మనం చూస్తున్నాము. యెరూషలేము జయప్రవేశం తర్వాత ప్రభువారి ఎడల వారు ప్రవర్తించేటువంటి ఆ ప్రవర్తన అంతా కూడా ప్రభువారు ముందుగానే చూచి పితల కాలం నుంచి వారి యొక్క జీవితాల్లో ఏర్పడినటువంటి పరిస్థితులను బట్టి అది ఇంకా విజృంభించి నేటి కాలంలో కూడా ఆ జనాంగం యొక్క అవిధేయత, ఆ కఠినత్వము, గర్వాన్ని బట్టి ప్రభువారు ఎంతగానో విలపించి బాధపడటము, ఇప్పుడైనా సరే నువ్వు ఈ సమాధానకరమైన సంగతులు తెలుసుకున్నా నీకు ఎంతో మేలు అనేటువంటి విషయాన్ని ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ఆరోహణం తర్వాత ఆదిమ సంగమం కొనసాగుతున్నటువంటి తరుణంలో రామా చక్రవర్తి టైటస్ కాలంలో ఈ యెరూషలేము మందిరము పట్టణము నాశనం చేయబడటం అనేది మనం చూస్తున్నాం. తద్వారా ప్రభువారి నోట వెలువడినటువంటి ప్రవచనము నెరవేరటం అనేది మనం గమనించగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నోట వెంట వచ్చినటువంటి ప్రతి మాట కూడా దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి తీరుతుందనేటువంటి విషయాన్ని గమనించిన వారమై రాబో కాలానికి సంభవించేటువంటి పరిస్థితులను ఆయన ఉపదేశించినట్టుగా అవన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. కాబట్టి ఈ పరిస్థితుల మధ్య మన హృదయాలు కఠినమవ్వకుండా, మన యొక్క జీవితాలు ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి అవిధేతలు కొనసాగకుండా, నేటి తరములో విశ్వాసులమైన మనమందరం కూడా జాగ్రత్త పడి అనుభవాన్ని బట్టి గుణపాఠం నేర్చుకుని మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను సంరక్షించుకుంటూ వాటి ఎడల శ్రద్ధ వహిస్తూ అవి స్థిరముగా ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంలో నిలకడకడినటువంటి స్థిరమైన విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని కలిగినటకు మనం జాగరూకులమై ఉండాలనేటువంటి విషయాన్ని సువార్త పాఠం ద్వారా మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా క్రీస్తు శరీరముగా పిలువబడుతున్న సంఘములో కలిగేటువంటి పరిస్థితులు, అపవాది ఏర్పాటు చేసేటువంటి గలిబిల్ని బట్టి పౌలు భక్తుడు ఈరోజు పత్రిక పాఠంలో మాట్లాడుతున్నాడు. ఆనాటి పాత నిబంధన జనాంగము గురించి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా తన కుమారుని అనుగ్రహించడం ద్వారా దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించి వెళ్ళనట్టు మన కొరకు, పాపంలో పడి ఉన్నటువంటి మన కొరకు తన కుమారుని అనుగ్రహింపచేసి ఆయన యొక్క రుధిరధారల్లో, ఆయన యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానమందు మనకి గొప్ప విమోచన ఇచ్చి ఉన్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రక్తం చేత కడగబడినట్టు మనమందరం కూడా ఆయన యొక్క శరీరములో, ఆయన సంఘం అనే శరీరంలో అవయవాలుగా, సభ్యులుగా మనము ఉంటున్నప్పుడు మనము ఆయన యొక్క శరీరం యొక్క ఆ పరిశుద్ధతను, పవిత్రతను మనము గమనించవలసినటువంటి విషయము ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తున్నాం. అపోస్తుడైన పౌలు తన యొక్క 2వ సువార్త ప్రయాణములో ఈ కొరింథీ పట్టణములో ఇంచుమించు 18 మాసాలు ఇక్కడ ఉండి అతడు సువార్త పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం.
సంఘం అనేటువంటి నూతన ఇశ్రాయేలీల కొరకు పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనించగలం. ఈ కొరింథీ పట్టణము ఈ గ్రీకు దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఒక సంపన్నమైనటువంటి పట్టణముగా మనం చూస్తున్నాం. ఇది ఉత్తర గ్రీసు దేశంగాను దక్షిణ గ్రీసు దేశంగా ఈ పట్టణం దాన్ని విభజించడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడే పౌలు భక్తుడు 18 మాసాలు ఉండి తన సువార్త పరిచర్య సాగించడం అనేది మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం కనుక మనం చూసినప్పుడు అక్కడ ఆ వివరణ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి అతడు ఎఫెసు, యెరూషలేము, అంతియోకియా, గలతియా ఈ యొక్క ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా పరిచర్య చేసి సంఘాలను ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈ పట్టణం నుంచి ఈ కొరింథీ పట్టణం నుంచి వెడలిపోయిన తర్వాత అతడు తన స్వార్థ ప్రయాణంలో ఉంటుండగా ఈ కొరింథీలోని క్లోయే ఇంటి వారి ద్వారా కొరింథీ సంఘంలో ఏర్పడినటువంటి పరిస్థితులను సమస్యలను పౌలు భక్తుడు తీసుకుని ఆ సమస్యలకు జవాబునిస్తూ ఈ యొక్క పత్రిక రాయటం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, తనకు ఇవ్వబడినటువంటి అపోస్తలత్వ అధికారంలో ఈ సంఘములో ఏర్పడినటువంటి సమస్యలకు అనేక క్లోయే ఇంటి వారి ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క సమస్యలన్నీ తెలుసుకున్నటువంటి పౌలు వాటికి పరిష్కారాన్ని వారికి తెలియజేస్తూ వారు సంఘ సహవాసంలో వారు అనుసరించవలసినటువంటి విధి విధానాలను పరిశుద్ధాత్మ వేషం ద్వారా పౌలు భక్తుడు వారికి తెలియజేయటం అనేది మనం చూస్తున్నాం. అదేమనంటే ప్రియులరా, మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు గడిచిన కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. విగ్రహాలకు అర్పించినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలను భుజించే విషయంలో విశ్వాసులైనటువంటి వారు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేదాన్ని పౌలు భక్తుడు తెలియజేయటం అనేది మనం చూస్తున్నాము. 11వ అధ్యాయంలో స్త్రీలు వారి యొక్క శిరస్సుపై కొంగు కప్పుకోవాలనేటువంటి విషయాన్ని గురించి ఆ యొక్క అంశాల మీద మాట్లాడాడు. ప్రభు బలను తీసుకునే విషయంలో మనము అనుసరించవలసిన అర్హతతో కూడినటువంటి విషయాలను 11వ అధ్యాయంలో ప్రస్తావించిన తర్వాత ఈ 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు కూడా సుదీర్ఘంగా పౌలు భక్తుడు ఆత్మ వరాల గురించి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు సంఘ సహవాసంలోని విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపజేసినటువంటి 2 విధములైనటువంటి ఆశీర్వాదాల గురించి పౌలు భక్తుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకుంటామో ఆ క్షణమే మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరమును మనము పొందుకుంటామనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే కృపావరములు మరియు క్రీస్తు శరీరం అనేటువంటి సంఘాన్ని గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. విశేషించి గడిచిన కొన్ని ఆదివారాలుగా మనకు ఇవ్వబడుతున్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు త్రిత్వ కాలంలోని 2వ కాలంలోనికి 2వ భాగంలోనికి ప్రవేశించిన మనమందరం కూడా ఈ 2వ సర్కిల్లో మనము ఈ యొక్క ధ్యానాలన్నీ కూడా దేని గురించి మాట్లాడతాయంటే దేవుని యొక్క రాజ్యంలో నీతిమత్వాన్ని గురించి ఈ పాఠాలు మాట్లాడుతుంటాయి. కాబట్టి ఈరోజు ప్రభువారి యొక్క మాటలు, సువార్త పాఠంలోని ప్రభువారి యొక్క మాటలు, పత్రిక పాఠంలోని పౌలు యొక్క ఉపదేశాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క రాజ్యములో నీతిమత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించబద్దులమై ఉన్నాం. అందు గురించి దేవుని యొక్క నీతిని అనుసరించాల్సినటువంటి ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితులు, వారి యొక్క అవధేత వల్ల ఏర్పడినటువంటి పర్యవసానాలకు నేడు నూతన నిబంధన జనాంగముగా మనము కూడా నూతన యెరూషలేము వైపుకు సాగిపోతున్నప్పుడు సంఘములోని అవయవాలుగా మనమందరం కూడా దేవుని యొక్క నీతిని అనుసరించబద్దులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని గమనించాలి.
కాబట్టి నీతి విషయంలో మనమందరం కూడా ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలో మనము ఇక్కడ లేఖనం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. కనుక ఈరోజు కొరింథీ సంఘములో ఏర్పడినటువంటి సమస్య, ఎప్పుడైతే కృపావరాలు సంఘములో విశ్వాసులు వినిమయంలో పెట్టారో, ఆత్మాభిషేకం చేత వారికి ఇవ్వబడినటువంటి ఈ తలంతుల విషయంలో, కృపావరాల విషయంలో వారు వ్యక్తిగతంగా వాటిని బట్టి అతిశయించటము, సాటి విశ్వాసులకు వారి యొక్క అతిశయము ఎంతగానో ఇబ్బందికరముగా ఏర్పడటం అనేది మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11 వచనంలోను 28వ వచనంలో చెప్పబడుతున్నటువంటి వరములు తలంతుల విషయంలో ఈ విశ్వాసులైనటువంటి వారు, కొరింథీలోని క్రైస్తవులు ఎంతగానో ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా ఈ తలంతుల విషయంలో, వరాల విషయంలో వారి మధ్య హెచ్చుతగులు అనేటువంటివి ఏర్పడి వారి మధ్య చాలా వ్యత్యాసానికి, వేర్పాటుకు అవి కారణమవటం అనేది మనం చూస్తున్నాం. అందుకనే పౌలు భక్తుడు ఈరోజు అవన్నీ కూడా ఒక ఆత్మ ద్వారానే అవి అనుగ్రహించబడింది. వాటన్నిటికీ ప్రభు ఒకడే. అక్కడ దేవుని యొక్క ఉద్దేశం దాంట్లో ఉందనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడండి, 4వ వచనం నుంచి 12వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మే ఒక్కడేని, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడేని, అదేవిధంగా కార్యములు అనేక విధములుగా ఉన్నవి కానీ వాటన్నిటిని కూడా జరిగించి దేవుడు ఒక్కడని అక్కడ పౌలు భక్తుడు వారికి జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలో ఈ చెప్పబడినటువంటి 9 కృపావరములు కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మీకు అనుగ్రహించినవే. ఈ కార్యముల కొరకు వీటిని మీకు అనుగ్రహించినటువంటి వాడు దేవుడే. అదేవిధంగా ఈ పరిచర్లన్నీ కూడా మీకుండా జరిగిస్తున్నటువంటి ప్రభువు అక్కడే. అదేవిధంగా ఈ వరములు అనేక విధములుగా ఉన్నాయి కానీ వీటిని అనుగ్రహించినటువంటి ఆత్మ కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుల యొక్క ఏక సంకల్పాన్ని ఇక్కడ వారికి తెలియజేస్తూ, ఇది ఈ కృపావరములు తలంతులు మీ సామర్థ్యములు బట్టి దేవుడు మీకు అనుగ్రహింపజేసిందే. చూడండి, ఆయనను వీటన్నిటినీ ఆత్మకుడే తన చిత్తం చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఈ వరములు తలంతులు ఆత్మదేవుడు వారికి అనుగ్రహింపజేసి అందరికీ పంచి అవి మీ గుండా కొనసాగుటకు కావలసినటువంటి కార్యసిద్ధి ఆయనే మీకు ఇస్తున్నాడు. ఇది మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం కాదు, మీ గొప్పతనం కాదు. ఆత్మచేత అనుగ్రహించబడినటువంటి తలంతులు, వరములన్నీ కూడా దేవుని యొక్క శరీరమైన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. ఎప్పుడైతే ఈ వరములు తలంతులు సంఘములో క్షేమాభివృద్ధిలో కొనసాగుతూ ఉంటాయో, ఈ వరముల యొక్క వినియోగము, ఈ తలంతుల యొక్క వినియోగము ఎప్పుడైతే నిర్విరాగంగా విశ్వాసులు వీటిని కొనసాగిస్తూ ఉంటారో, సంఘము బలోపేతమై లోకంలోని నశించిన ఆత్మలకు ఒక బలమైనటువంటి మాదిరిగా ఉంటుంది. తద్వారా ఇటువంటి గొప్ప మాదిరి కలిగినటువంటి సంఘమును లోకము చూస్తున్నప్పుడు లోకమంతా కూడా ఈ సంఘం వైపు ఆకర్షించబడతారు. అంతేకాకుండా నశించిన ఆత్మల యొక్క రక్షణార్థమై ఈ విశ్వాసుల యొక్క సహవాసము ఎప్పుడైతే తలంతుల విషయంలో, ఆ వరముల విషయంలో బలముగా పనిచేస్తుందో, అనేక ఆత్మలను ప్రేరేపింపజేసి దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క శిలువ చెంతకు నడిపించగలదనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘములోని విశ్వాసుల మధ్య ఈ వరముల విషయంలో ఏర్పడినటువంటి అతిశయము,
ఎవరి వరాన్ని బట్టి వారు అతిశయిస్తూ నా వరమే గొప్పది, నీ వరము నా దానికంటే తక్కువ. ఇలాగ వారిలో వ్యత్యాసాలు ఏర్పడినవి. దానికి పౌలు ఇస్తున్నటువంటి సమాధానమే ఈ 12వ అధ్యాయంలోని ఉపదేశం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో మనము పౌలు భక్తుని యొక్క ఉపదేశంలోని మాటలు కనుక మనం చూస్తున్నప్పుడు చూడండి, 8వ వచనం నుంచి ఆ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ ఆత్మ వలన మనకు అనుగ్రహించబడుతున్నటువంటి వరముల గురించి మాట్లాడుతూ, ఆత్మవలముగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యాలు చేసే శక్తి వరము, ప్రవచన వరము, ఆత్మల వివేచన వరము, భాషలతో మాట్లాడటము, ఆ భాషలకు అర్థము చెప్పటము, ఇలాగా 9 వరాల గురించినటువంటి విషయాలను పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాత్రమే కాకుండా ఇదే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధలుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను, కొందరికి ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించను అని చెప్తూ 29వ వచనంలో అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా, కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైనటువంటి మార్గమును మీకు చూపుచున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ 13వ అధ్యాయంలో ప్రేమ అనేటువంటి దాని గురించి వివరించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి కృపావరాల విషయంలో అందరికీ కూడా అన్నీ ఇవ్వబడలేదు. అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తలు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ అద్భుతములు చేయవారు కాదు, అందరూ స్వస్థపరిచే వరములు కలిగిన వారు కాదు, అందరూ భాషలు మాట్లాడేవారు కాదు, అందరూ భాషలకు అర్థాలు చెప్పిన వారు కారు. కానీ ఎవరి యొక్క సామర్థ్యం చెప్పిన దేవుడు ఈ వరములను పంచిపెట్టి ఉన్నాడో, ఆత్మచేత పంచిపెట్టబడి ఉన్నటువంటి ప్రతి వరము కూడా ప్రభు యొక్క శరీరమైనటువంటి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆ ప్రతి వరం కూడా విశేషమైనదే, ప్రతి తలంతు కూడా విశేషమైనదే. దేని యొక్క ప్రత్యేకత దాందే, దేని యొక్క ఆధిక్యత దాందే, దేని యొక్క ఉద్దేశము దానిదే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ ఈ వరముల యొక్క, ఈ తలంతుల యొక్క ఉద్దేశం ఒకటే, అదేమిటంటే ఆత్మ యొక్క క్షేమము కొరకు, ఒక నశించిన ఆత్మ యొక్క రక్షణ కొరకును, రక్షణలో ఆత్మ ప్రవేశించిన తర్వాత దాని క్షేమము కొరకును ఈ తలంతులు, ఈ వరములు దేనికి దానికి అవి విశేషమైనవే. కాబట్టి ఒకరిది తక్కువ, ఒకరిది ఎక్కువ అనేటువంటిది లేదు. కానీ సమస్తము కూడా క్షేమాభివృద్ధి కొరకునే, మేలు కొరకునే, వీటన్నిటికీ కూడా ప్రభు ఒక్కడే, వాటిని మీలో నడిపించేటువంటి కర్త ఒక్కడే. కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి ఇవి కనికరింప చేసినప్పుడు మీరందరూ కూడా ఏక మనసుతో, ఏకభావంతో, ఏక హృదయంతో ప్రభు చిత్తాన్ని మీకు ఇవ్వబడినటువంటి తలంతుల గుండా, వరముల గుండా మీరు వాటిని వినియోగపరిచి దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకును, నశించిన ఆత్మల జీవితాలలో దేవుని యొక్క ఉన్నత సంకల్పమైనటువంటి రక్షణ నెరవేరినట్లుగా మీరు పనిచేస్తూ ముందుకు సాగవలసిందే అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ సంఘానికి తెలియజేయటం అనేది మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఈరోజు మనము ఇంత స్పష్టముగా పౌలు భక్తుని యొక్క మాటలు మనము గమనిస్తున్నప్పుడు, మరి అట్లాంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశమును దేవుడు కలిగి ఉండి మన యొక్క జీవితాలను తన ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి నిత్యత్వం వైపుకి నడిపించడానికి లోకమంతటిని కూడా ఆయన నడిపిస్తుంటుండగా, లోకమును ప్రభువు కొరకు సిద్ధపరచవలసినటువంటి, లోకమును ప్రభు యొక్క రక్షణ సంకల్పంలోకి నడిపించవలసినటువంటి సంఘము నేడు తనలో తానే వ్యక్తిగతముగా తనలో తానే ఎట్లాంటి విభేదాలతో అది విమర్శించుకుంటాము, వ్యత్యాసాలు ఏర్పాటు చేసుకుంటం వల్ల ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే,
దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్య ఏంటంటే నీ వ్యక్తిగత జీవితమే. నీవును నీ రక్షణ జీవితమును, ఈ రక్షణ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరమును పొందుకున్న నీవు నీకు ఇవ్వబడినటువంటి తలంత విషయంలో, కృప విషయంలో నీవు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క పరిచర్య ఉన్నావు. నీ పరిచర్యకుండా దేవుడు ఒక కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని కార్యాలు నిర్వర్తించాలని ఆయన ఆశపడుతుంటుండగా నీవు నీ యొక్క పరిచర్య, నీ యొక్క కార్యం మీద నువ్వు దృష్టి పెట్టుకోకుండా నువ్వు సాటి విశ్వాసతోనూ అతనికి ఇవ్వబడినటువంటి తలంతులతో, వరంతో నువ్వు పోల్చుకుంటూ నువ్వు నాది ఎక్కువ, నాది తక్కువ, నీది ఎక్కువ, నీది తక్కువ, నాది ఎక్కువ అనేటువంటి ఈ యొక్క తారతమ్యం సృష్టించుకొని దేవుని సంకల్పాన్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. అది ఎంత మాత్రం కూడా సంఘం సంఘక్షేమానికి అది ఎంతో ముప్పు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పౌలు భక్తుడు విశ్వాసులను హెచ్చరించడం అనేది మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, నేటికి ఆ విధమైనటువంటి పరిస్థితులు నేడు సంఘములో కొనసాగటం అనేది మనం చూస్తున్నాం. మనకి ఇవ్వబడిన దాన్ని బట్టి వ్యక్తిగతంగా మనం ఆశ్రయించకూడదు. మనము ఆశ్రయించడానికి ఏమన్నా ఉందంటే అది కేవలం దేవుని బట్టి ఆశ్రయించాలి తప్ప మన వ్యక్తిగతమైన జీవితాల్లో నుంచి మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు, వరాల గురించి మనం ఎంత మాత్రం కూడా ఆశ్రయించడానికి వీల్లేదు. ఎందుకంటే అవి అనుగ్రహించినటువంటి వాడు దేవుడే. అవి మనకుండా నెరవేర్చడానికి కార్యసిద్ధి కలిగజేవాడు కూడా దేవుడే కనుక ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఆశ్రయించడానికి మనకు ఏమీ లేదు, మనకంటూ ఏమీ లేదు. ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆవేశం ద్వారా, ఆదనం గుండా, ఆయన యొక్క ప్రేరణ ద్వారా మనకు అవి సమకూడుతున్నవి, కానీ మనలో ఏమీ లేదనేటువంటి విషయాన్ని గమనించాలి. కానీ నేడు మనం గమనిస్తున్నప్పుడు నేడు సంఘాలలో ఒక భయంకరమైనటువంటి సమస్య ఏర్పడింది. వ్యక్తి పూజ అనేది ఈరోజు సంఘాలలో ఎక్కువ అవటం అనేది మనం చూస్తున్నాము. ఎవరికి వారు వ్యక్తిగతంగా తమను కనపరుచుకుంటానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి, చూపించడానికి ఎంత మాత్రం కూడా వారు ప్రయత్నం చేయలేకపోవడం అనేది మనం చూస్తున్నాం. ఎవరు వ్యక్తిగతంగా తమను చూపించుకుంటాము, వ్యక్తి పూజ అంటాం. ప్రియులారా, మనమందరం కూడా ప్రభు యొక్క చిత్తాన్ని వెంబడించుటకు, ఆయన పూజించడానికి వచ్చాము, కానీ మన వ్యక్తిగతమైనటువంటి దాన్ని, ఆయన యొక్క ఈవులను మనం పొందుకుంటూ, ఆయన శక్తి చేత నడిపించబడుతూ ఆయన యొక్క శక్తిని మనం లోకానికి చూపించాలి. అంతేకాని మనము లోకానికి చూపించుకోవడం కోసం కాదు. కానీ ఈరోజు చాలా చోట్ల అదే జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం కంటే, దేవుని యొక్క సంకల్పం కంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని కంటే తమను ఎక్కువగా చూపించుకుంటాం అనేది ఈరోజు సంఘాల్లో ఏర్పడినటువంటి సమస్య అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, మనకు మనం ఆశ్చర్యపడటం కాదు, మనకు విశ్వాసులముగా సంఘ సహవాసంలో మనము కలిగి ఉన్న తలంతులైన, వరములైనా కానీ అది దేవుని యొక్క కృపచేత అది ఇవ్వబడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అది దేవుని చేత మనకు అనుగ్రహించబడినటువంటి కార్యసిద్ధి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు స్పష్టంగా ప్రత్యేకించి నేను విషయాలను ఎత్తి చెప్పక్కర్లేదు, కానీ నేటి కాలములో సంఘములను, పరిస్థితులను మీరు గమనిస్తున్నప్పుడు ఎట్లాంటి ధోరణి లోకంలో కొనసాగుతుందో, విశేషించి సంఘములో కొనసాగుతుందో మీరు గమనిస్తూనే ఉన్నారు. సంఘములో ఉన్నటువంటి పోకడలు గమనిస్తున్నారు. ఈరోజు అనుదినము కూడా నిత్యము మన యొక్క గృహాలలో దేవుని యొక్క వాక్యం అందుబాటులో ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కూడా గమనిస్తున్నారు. వాక్యము ఏమి మాట్లాడుతుంది, సంఘములో ఏమి కొనసాగుతుంది, విశ్వాసిగా నా జీవితంలో ఏం కొనసాగుతుంది, విశ్వాసిగా నేనేం చేస్తున్నాను, విశ్వాసి ఏమి చేయాలో, ఎలా నడుచుకోవాలో లేఖనము చెప్తుండగా విశ్వాసిని నేను, ఆయన సంఘమైన శరీరంలో అవయవమైనటువంటి నేను ఏ విధంగా నడుచుకుంటున్నాను, ఆయన సంఘానికి ఇస్తున్నటువంటి మాట ఏమిటి, సంఘము చేయవలసినటువంటి మాట ఏంటి అని లేఖనం చెప్తుండగా నేడు సంఘములో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, పోకళ్ళు ఏమిటి, దేవుని యొక్క వాక్యము బయలుపరచబడుతుందా, ఏది కొనియాడబడుతుంది, వాక్యము కొనియాడబడుతుందా,
దేవుని యొక్క చిత్తము కొనియాడబడుతుందా? దేవుని యొక్క ఉద్దేశాలు, కార్యాలు కొనియాడబడుతున్నాయా? లేకపోతే స్వార్థంతో కొన్ని చింతన కలిగినటువంటి వ్యక్తులు కొనియాడబడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు గడిచిన కాలంలోని, మన పెద్దల కాలంలోని వారి యొక్క ఆలోచన విధానానికి నేటి తరంలో ఉన్నటువంటి మన యొక్క ఆలోచన విధానానికి, మనము గమనించిన విషయాలకు వారు గమనించిన విషయాలకు ఒకసారి మనం బేరీజు వేసుకుంటే వారికంటే చాలా విశేషమైనటువంటి కాలంలో మనం ఉన్నాము. ఉన్నతమైనటువంటి పరిస్థితులు, సౌఖ్యంతో కూడినటువంటి పరిస్థితులు మనకున్నాయి. దేని గురించి అయినా సరే సంపూర్ణమైనటువంటి క్షమాచారము వెనువెంటనే మనకు లభిస్తుంది. మరి ఇంతటి గొప్ప అవకాశం కలిగినటువంటి జనాల్లో మనం ఉంటున్నప్పుడు లోక సంబంధమైన విషయాలేమి, శరీర సంబంధమైన విషయాలేమి, మనకు తెలియనటువంటి విషయం ఏదైనా ఉందంటే దాని గురించి చాలా వేగమే సమాచారము కలిగి ఉండేటువంటి గొప్ప అవకాశం మనకున్నది. అదేవిధముగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కూడా మన పితల కంటే ఈరోజు చాలా విశేషముగా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆనాటి దినాల్లో సువార్త ఇంత, దేవుని యొక్క వాక్యము ఇంత విరివిగా వారికి అందుబాటులో లేదు. నేడైతే నీకు సమృద్ధిగా నీ గృహములలో నీవు టెలివిజన్ ఆన్ చేయలే కానీ నీకు 24 గంటలు కూడా వాక్యం వస్తుంది. మరి ఎంత విరివిగా నీకు వాక్యము లభిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం లభిస్తున్నప్పుడు, వాక్యాన్ని గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు నీకు తెలుసుకుంటున్నప్పుడు, మరి ఈ తరములో ఉన్నటువంటి విశ్వాసమైన నీకైనా సంగమకైనా వాక్యం ఏమి తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఎంత స్పష్టంగా మనం గ్రహిస్తున్నప్పుడు ఇంకా సంఘాలలో మనము వ్యక్తి యొక్క పూజ కొరకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము? మనల్ని మనం కనపరుచుకుంటానికి, దేవుని చిత్తాన్ని కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ కనపరచవలసిన చోట మనల్ని కనపరుచుకోవాలని తాపత్రయపడటంలో ఎంతవరకు వాస్తవం ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏది కనపరచబడాలి, ఏది మరుగు చేయబడాలి? బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నాడు, నేను తగ్గవలసినది నువ్వు హెచ్చించబడవలసిందని. ఆశ్రయించడానికి మనకుంటే ఏమీ లేదు ప్రియులారా. మనం ఏదైనా ఆశ్రయించాలంటే అది మనం కలిగి ఉన్నటువంటి మన రక్షణకర్తను బట్టే, మన సృష్టికర్తను బట్టే, మన ఆదరణకర్తను బట్టే మనం ఆశ్రయించాలి. కొనియాడవాలన్నా కనపరచాలన్నా ఆయన తప్ప మన జీవితం నుంచి ఏది కూడా కనపరచలేము. నేను కనపరుచుకుంటూ వల్ల నువ్వు కనపరుచుకుంటున్నావు. నువ్వు లోకములో సంఘంలో కనపరుచుకుంటూ వల్ల ఉపయోగమేమి? నీలో ఏదైనా ఉందంటే అది కేవలము దేవుని కృపచేతనే నీకు అనుగ్రహించబడింది. అది నీకంటూ సొంతంగా ఏమీ రాలే. మరి అట్లాంటి చోట నువ్వు ఆశ్రయించడానికి నీలేమన్నది? ఏమి చూసుకుని మనం ఆశ్రయిస్తున్నాము? ఏం చూసుకుని మనం కనపరుచుకుంటున్నాం? కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించగలిగినటువంటి జ్ఞానము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన మనస్సాక్షి మనకు వాస్తవం చెప్తూ ఉంటుంది. మనమేంటో, మన స్థితి ఏంటో మన మనస్సాక్షి యథార్థమైనటువంటి నీ జీవితాన్ని నీ ముందు పెడుతుంది. కాబట్టి నీ మనస్సాక్షితో నీ హృదయంలో నుంచి నీ స్థితిని ఆలోచించి నువ్వు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సాక్షి కూడా వారి యొక్క యథార్థమైన జీవితాన్ని వారు ముందుంచుతుంది. అలా నీలో నువ్వు తొంగు చూసుకుంటున్నప్పుడు, నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒట్టివాడు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. కాబట్టి నీ మనస్సాక్షిని నువ్వు జాగ్రత్తగా గమనించి నీకంటూ ఏమీ లేదనేటువంటి విషయం గుర్తెంగు. అది మాట్లాడుతుండగా నువ్వు గమనిస్తున్న విషయం ఒకటే, నీదేమీ లేదు అని. దేవుని చేతనే నువ్వు నడిపించబడుతున్నావు అనేటువంటి విషయాన్ని, నీలో ఉన్నటువంటి ప్రతి తలంతు, ప్రతి వరం యొక్క వినిమయము కార్యసిద్ధి కలుగ చేసినటువంటి ఆయన యొక్క శక్తి మాత్రమైనటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. ఎప్పుడైతే అట్టి ఉన్నతమైనటువంటి విశ్లేషణకి, పరిశీలనకి నీ హృదయాన్ని అప్పచెప్తావో, వాస్తవాన్ని, యథార్థతని నువ్వు లోకంలో నువ్వు చూపించగలవు. ఎప్పుడైతే వాస్తవాన్ని గ్రహిస్తావో ఆ వాస్తవంలో నిన్ను బలపరచువాని ఎందు పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము కూడా చేయగలుగుతున్నాను. అది
ప్రభు యొక్క చిత్తాన్ని తెలియజేయటము, కనపరచటం. పౌలు భక్తుడు ఒక గొప్ప మాదిరి ఇచ్చాడు ఇక్కడ మనకి. నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలుగుతున్నాను. అదేవిధంగా నీటి విశ్వాసులమైన మనం కూడా అపోస్తులుగా ఉన్నటువంటి వాడే అంత గొప్పటి మాట చెప్తున్నప్పుడు విశ్వాసిగా నీ మాట ఏ విధంగా ఉంది? హర్షిస్తున్నావా? హర్షించడం నీలో లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ చేత ఏ వరమైన చేత అయితే నువ్వు అభిషేకించబడ్డావో, ఏ తలం చేత అయితే నువ్వు అభిషేకించబడ్డావో, దాని గుండా నీ కర్తను నువ్వు గణపరచాలి. ఆయన బట్టి అతిశయిస్తూ ఆ కర్తను గురించి నువ్వు లోకానికి ఉపదేశిస్తూ, ఈయన యందే నా ఈ జీవితము, మరణం వచ్చినా మరేదొచ్చినా కానీ నేను ఎంత మాత్రం కూడా భయపడను. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నా యందు ఆయన జీవితము ఈ రీతిగా ఉంది. రాబో కాలంలో ఆయన ద్వారా నాకు ఈ నిత్యత్వం లభించబోతుంది. ప్రియబిడ్డ, లోకాన్ని వదిలిపెట్టు. నన్ను బలపరచువాను ఏందే నేను ఏ విధంగా అయితే కొనసాగుతున్నానో, ఆయన నువ్వు వెంబడించిన రోజున ఆయన కూడా నిన్ను బలపరిచి తన రక్షణ సంకల్పంలో నిన్ను తన పాత్రగా నన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను కూడా నిలబెట్టి నడిపిస్తాడు. కాబట్టి ఆ వ్యర్థమైన వాటిని వెంబడించక ఈరోజు ఈ గొప్ప అవకాశాన్ని నువ్వు వినియోగించుకొని క్రీస్తుకు నమ్మకమైనటువంటి పాత్రగా, పనిముట్టుగా ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన శరీరంలో అవయముగా నీకు పడినటువంటి బాధ్యతను నిర్వర్తించుకుంటూ జీవిత పర్యంతము నమ్మకమైన సాక్షిగా మన పిలుపు సమయాన్ని కొరకును ఆయన రాకడ సమయానికి నిలబడి నీడల దేవుని యొక్క కృపకు పాత్రమై ఆయన నిత్యత్వంలో పాలుభాగం కలిగి ఉంటామనేటువంటి విషయాన్ని ఈరోజు లేఖను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసిగా నీ తలంతు విషయంలో, నీ వరం విషయంలో, నీ ఆలోచన ఎలా ఉంది, వాటి ద్వారా నీ కార్యములు ఎలా ఉన్నాయి గమనించాలి. ప్రియులారా, యెరూషలేము యొక్క భవిష్యత్ గతిని చూసి విలపిస్తున్నటువంటి ప్రభు వారి యొక్క వేదన, అదేవిధంగా అవిధేయతను బట్టి ఆ పట్టణం గడల ప్రభు వారి యొక్క ప్రవచనము, ఈ రెండు కూడా మనము గమనించాలి. ఆయన దాని యొక్క అవిధేయతకు ఒక ప్రవచనం చెప్పారు, అది నెరవేరింది. దాని సాక్ష్యము నేడు యెరూషలేము పట్టణంలో మనం చూడగలము. అంతటి గొప్ప సాక్ష్యాన్ని ఆయన మన ముందుంచినప్పుడు మనము వ్యక్తిగతమైనటువంటి విషయాలలో, మన శరీర విషయాల్లో, లోకేచ్చల విషయాల్లో, అపవాది యొక్క ప్రోద్బలంలో, వీటిల్లో ఉచ్చుల్లో పడుకోకుండా కార్యసిద్ధి కలుగజేయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నడిపించబడుతూ ఈ రక్షణ జీవితాన్ని మనం జాగ్రత్తగా నిర్మించుకుంటూ, కట్టుకుంటూ, ఈ రక్షణ జీవితంలో మనము జాగ్రత్త పడుతూ అనేకులను జాగరూకులను చేస్తూ ప్రభు చిత్తాన్ని మన జీవితాల గుండా విశేషముగా నడిపిస్తూ అనేకులను ఆయన రక్షణ సంకల్పంలోకి నడిపిస్తూ మన వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ఎంతమాత్రం కూడా కోల్పోకుండా ఎల్లవేళ దీని శ్రద్ధ వహిస్తూ ఆత్మ బలపరచుకొలది ప్రభు కొరకు నమ్మకమైనటువంటి పనిముట్లుగా సాగిపోటుకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయాలు మనకు అందించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు 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 స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహిమయు ఘనతయు ప్రభావములు ప్రభా నీకే అర్పించుకునిచున్నాము తండ్రి. మా ప్రభా ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినమున ఈ మాధ్యమం గుండా నీ నామం పేరిట ఏకీభవించి నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన యొక్క పరిశుద్ధ సమయమును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీద
నీ దీవెన ఆశీర్వచనాలు ఉంచండి. మా ప్రభా, కోవిడ్-19 అనేటువంటి ఈ భయంకరమైనటువంటి వైరస్లో ప్రభా విజృంభించుస్తుండగా మా ప్రభా, ఇదిగో తండ్రి, ఏర్పడినటువంటి పరిస్థితులు, భయానకమైనటువంటి వాతావరణము, మా తండ్రి, ప్రతికూలత నీకు మరుగు కాదు ప్రభు. నీ మందిరంలో సమకూడి నిన్ను ఆరాధించుటకు ప్రభా తండ్రి ఏర్పడినటువంటి పరిస్థితులు బట్టి దేవ యొక్క రీతిగా తండ్రి మేమందరం కూడా ఈ యొక్క మాధ్యమాల గుండా నిన్ను ఆరాధించుటకు ప్రభా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. మా ప్రభా, త్వరితగతిలోనే ప్రభా మేము మందిరంలో చేరి తండ్రి నిన్ను స్థుతించుకునే భాగ్యం మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. అయినా ముఖ్యంగా తండ్రి, నీ కృప ఎందును, దయందును, ప్రేమ ఎందును మా ప్రభా ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ యొక్క ఉగ్రతలో కాక నీ దయలో, కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభా, ఇదిగో తండ్రి, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి, వైరస్ నుంచి ప్రభా మాకు విడుదలయు స్వస్థతలు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రభా, మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ నేటి పరిస్థితుల ప్రభా మా అవిధేయతకును తండ్రి, మా యొక్క తండ్రి గర్వానికి ప్రభా తండ్రి హెచ్చరికగా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క భయంకరమైన పరిస్థితులు ప్రభా నీకు ప్రభా మాకు మరుగు కాదు మా తండ్రి. మా ప్రభు యొక్క దినాన ఈ పరిస్థితులు మేము గమనిస్తూ ఇది నీ హెచ్చరికగా తీసుకుని నీ యొక్క రాకడ ఆసనమైనటువంటి విషయాన్ని గుర్తెరిగి దేవా మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను భద్రపరుచుకుంటూ సిద్ధపడి చేసుకుంటూ ఇంకా నశించిన ఆత్మల విషయంలో ప్రభా ఈ దినం నీ యొక్క వాక్కు సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి మా వ్యక్తిగతమైనటువంటి తలంతుల విషయంలో, వరముల విషయంలో మేము తండ్రి అతిశయించకుండా మా ప్రభా తండ్రి నీ యందు అతిశయిస్తూ నీ చిత్తాన్ని ప్రభా మేము తండ్రి లోకంలో జరిగించుటకు నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. సంఘ బిడ్డలు ఎవరైతే ప్రభా బలహీనలుగా ఉంటున్నారో అట్టి ప్రతి బిడ్డను కూడా ప్రభా పేరు పేరు వరుసలో ప్రభు నీ దయగల హస్తాలకు తీసుకుని వస్తున్నాం. నీ దక్షిణ హస్తమును, నీ గాయపడిన హస్తం బిడ్డ మీద చాపి సంపూర్ణమైనటువంటి విడుదల, స్వస్థతలు తండ్రి బిడ్డలకు అనుగ్రహింపచేయండి మా ప్రభా. నేను గడిచిన దినాల్లో ప్రభా మా ప్రార్థనలు, సంఘ ప్రార్థన ఆలకించి తండ్రి బిడ్డ విషయంలో నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు వందనములు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో మా ప్రభా ఇరు సంఘములను కూడా ప్రభా నీ దయగల హస్తాలకు తీసుకుని వస్తున్నాము తండ్రి. సంఘములను తండ్రి, సంఘములో ఉన్నటువంటి బిడ్డను తండ్రి, వారి కుటుంబాలను ప్రభా నీ దయగల హస్తాలకు తీసుకొస్తున్నాము. వారి యొక్క ఉద్యోగంలోను, వ్యాపారంలో, వ్యవసాయంలో, వ్యవసాయ పనులు, అరుదైన పనిపాట్లలో ప్రభా నీ యొక్క కృపా సన్నిధి ప్రభా బిడ్డకు తోడుగా ఉంచండి మా ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో ప్రభా ఈ ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో ప్రభా బిడ్డలైనటువంటి వారు ప్రభా ఎంతో ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు మా తండ్రి. అయ్యా ఒక మారు తండ్రి నీ కృపలో దయలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నీవే తండ్రి బిడ్డలకు సహాయకుడివే ప్రభా తండ్రి. వారి యొక్క అక్కర్ల కొరకు ప్రభా, వారి యొక్క అవసరాల కొరకు అవసరమైనటువంటి సహాయాన్ని, సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. సహాయం దయచేయండి మా ప్రభా. ఇదిగో తండ్రి వరద ఉధృతి ప్రభా ఉంటుండగా మా ప్రభా ఇదిగో తండ్రి వరదల వల్ల ప్రభా నిరాశ్రయులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా నీవే తండ్రి బిడ్డలకు సహాయకుడివై నడిపింప చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. కృప చూపించండి మా ప్రభా. ఇదిగో తండ్రి విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాము మా ప్రభా. ఈ యొక్క విద్యా సంవత్సరం తండ్రి బిడ్డలు కోల్పోకుండా నీ కృప యందును, దయందును బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి కొరకైనటువంటి ఏర్పాట్లు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాము మా ప్రభా. ఇంకా తండ్రి ఆరోగ్యపరమైన సమస్యలతో, కుటుంబపరమైన సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను ప్రభా నీ దయగల హస్తాలకు తీసుకొస్తున్నాము దేవా. సమస్తము సమకూర్చగలవాడు, సమస్తములో నుంచి ప్రభా ప్రతికూలత నుంచి లేవనెత్తివాడు ప్రభా తండ్రి. నీ పాదాల దగ్గర బట్టి విజ్ఞాపన చేసుకుంటుండగా నీ దక్షిణ హస్తం బిడ్డకు అందించి తండ్రి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, పరిస్థితుల నుంచి ప్రభా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. గర్భిణీ స్త్రీలు ఉన్నారు మా తండ్రి. అయ్యా తండ్రి నీ కుమార్తెలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు తీసుకున్న ఆహారంలో ప్రభా నీ శక్తిని అనుగ్రహింపచేయండి. గర్భంలో ఎదుగుతున్న శిశువును, నీ కుమార్తెను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ప్రతికూలమైనటువంటి వాతావరణాల మధ్య ప్రభా బిడ్డలను సంరక్షించి దినములు ఆసన్నమైనప్పుడు ప్రభా సుఖమైనటువంటి ప్రసవాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనాథులను, విధురాలను ఆదరించి పోషించిన మా ప్రభా తండ్రి. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రభా మమ్మల్ని పరిపాలించడానికి నువ్వు ఏర్పాటు చేసినటువంటి నాయకులను బట్టి, అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారికి జ్ఞానమును, ఆరోగ్యం నుంచి చక్కటి పరిపాలన ప్రజలకు అందించడానికి ప్రభా నీ యొక్క ఆత్మచేత ప్రభా బిడ్డను బలపరిచి నడిపింపచేయండి మా ప్రభా. ఆంధ్ర సువార్తిక లోదరణ సంఘం బట్టి, సార్వత్రిక సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము. కడవరి కాలంలో ప్రభా తండ్రి సంఘముగా ప్రభా నువ్వు ఇచ్చినటువంటి భారాన్ని జ్ఞాపకం చేసుకుని బలమైనటువంటి పనిముట్టుగా ప్రభా సంఘాలు బయలువెట్టుకు తండ్రి నీ యొక్క రక్షణ సంకల్పానికి ప్రభా లోకాన్ని నడిపించుటకు నీ యొక్క శక్తి చేత ప్రభా సంఘాన్ని బలపరిచి నడిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ప్రభా మా ప్రార్థన అవసరాలు అడిగినటువంటి ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు వరుసలో ప్రభా నీ దయగల హస్తాలకు తీసుకుని వస్తున్నాం మా ప్రభా. బిడ్డను మీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీ సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం.
దేవ సహాయం దయచేయండి. ఈ కోవిడ్-19 వైరస్ బారిన పడి ప్రభా ఇంకా చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవ వారు వాడుతున్నటువంటి ఔషధాల్లో ప్రభా నీ శక్తిని ప్రోక్షింప చేయండి. నీ గాయప్రహస్తం చాపి తండ్రి సంపూర్ణమైన విడుదల స్వస్థత దయచేయండి మా ప్రభా. నేను ఇదిగో తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్-19 వల్ల ప్రభా తండ్రి అసూలు బాసినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారు విడిచిపెట్టిన కుటుంబాలకు ఆదరణ, సమాధానము, ఓదార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము మా ప్రభా. సహాయం దయచేయండి మా ప్రభా. ఒక్క మారు తండ్రి నీ కృపా కనికరంలో జ్ఞాపకం చేసుకుని ప్రపంచ దేశాలకు తండ్రి విడుదల దయచేసి అందరూ కూడా ప్రభా నీ వైపు చూస్తూ నీ మార్గాలు వెంబడించి తండ్రి నిత్యత్వం వైపు ప్రభా తండ్రి అడుగులు వేటుకు మా ప్రభా నీ ఆత్మ సహాయం ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి మహిమ పొందుకొనమని మా ప్రియరక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మిక్కిలి వినముతో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మేడ ప్రారంభం చేసే వారిని మేము క్షమించిన ప్రకారం ప్రారంభం క్షమించము. మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు రక్షణకర్తని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మనకును, మన కుటుంబములకును, మన సంఘ సహవాసములకును, ప్రపంచ దేశాలకు తోడయుండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.